కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. తెలంగాణ నుంచి 8 మందికి ఈ లిస్టులో చోటు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మహబూబ్ నగర్ టికెట్ డీకే అరుణకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెడెం నగేష్ కి ఛాన్స్ ఉంది. మహబూబాద్ అభ్యర్థిగా సీతారాం నాయక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావుకి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డికి ఛాన్స్ ఉంది. మెదక్ రేసులో మాత్రం అంజిరెడ్డి, రఘునందన్ రెండు పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్లు జరుగుతోంది. అయితే మరి రమేష్ నిర్ణయం తర్వాత అక్కడ అభ్యర్థిని మారుస్తారా లేదంటే ఎలా ఉంటుందనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇదే లిస్ట్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం 8 మందిలో 5 పేర్లు వలస వచ్చిన నేతలే ఉన్నట్టు లెక్క. గెడెం నగేష్, సీతారాం నాయక్, ఆరూరి రమేష్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి వీళ్ళంతా కూడా ఈ మధ్యలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇక ఆరూరి రమేష్ వచ్చారా రాలేదా అనేది, వస్తారా రారా అనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కాబట్టి ఆరూరి రమేష్ పేరు తీసేస్తే మిగతా 7గురిలో 5గురు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీలోకి వచ్చిన వాళ్లే. డీకే అరుణ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆరూరి హైడ్రామాతో సంకటంలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ లిస్టులో ఇప్పటివరకు వరంగల్ కి ఆరూరి పేరు ప్రచారంలో ఉంది. నిన్న అమిత్ షాని కలవలేదని చెప్తున్నారు. అటు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లోనే ఉన్నారని కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. ఆరూరి మనసులో మాట బయటకు వచ్చాకే వరంగల్ పై క్లారిటీ వస్తుందా, ఈలోగా ఈ 7గురి జాబితా ప్రకటిస్తారా? మరి తెలంగాణ అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్టుపై తెలంగాణ అభ్యర్థుల్లో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఈ సెకండ్ లిస్టుపై ఇప్పటివరకే క్లారిటీ వచ్చే అవకాశం ఉండే. బట్ ఆరూరి రమేష్ విషయం క్లారిటీ వచ్చిన తర్వాత లిస్టు ప్రకటిస్తారా అని అంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం టికెట్ల వ్యవహారంలో ఆరూరి రమేష్ విషయమే కాస్త ట్విస్టింగ్ గా ఉంది. ఆయన్ను తమ పార్టీ అభ్యర్థిగా చూస్తుంది అటు బీజేపీ. ఇంకా నేను గులాబీ పార్టీలోనే ఉన్నాను, గులాబీ తోటలోనే ఉన్నానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఆరూరి ట్విస్ట్ ఇచ్చారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ నే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటోంది. మొత్తంగా ఆరూరి అయితే ఎంపీ అభ్యర్థే, కానీ అది బీఆర్ఎస్ నుంచా అటు బీజేపీ నుంచా అన్నది మాత్రం తేలటానికి 1-2 గంటల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఆరూరి రమేష్ ఎంపీ టికెట్ ఎంపీ క్యాండిడేట్ పై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. బికాస్ ఇప్పటికే ఆల్రెడీ లిస్టు ప్రకటించేస్తారనుకున్నారు. బట్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి హైడ్రామా కారణంగా అటు బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తున్నారు ఆరూరి రమేష్ విషయంలో? ఎస్, ఆరూరి హైడ్రామా తోటి బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా కాస్త లేట్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా దాదాపు 7 స్థానాలకు, మిగిలినటువంటి మొత్తం 8 స్థానాల్లో 7 స్థానాలకు అభ్యర్థులు కొలిక్కి రాగా 8వ స్థానమైనటువంటి వరంగల్కి సంబంధించి ఆరూరి రమేష్ నిన్న ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు, టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరతాను, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని స్పష్టం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును జాబితాలో చేర్చాలంటూ కూడా ఇప్పటికే హైకమాండ్కు రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ స్థానాన్ని కూడా దాంట్లో జోడించి దాంట్లో ఆరూరి రమేష్ పేరును యాడ్ చేసి మొత్తం 8 మంది అభ్యర్థులతోటి తెలంగాణకు సంబంధించి రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం సాగింది. మరి కాసేపట్లోనే ఎప్పుడైనా సరే రెండో జాబితా రావచ్చని భావిస్తున్న తరుణంలో ఈరోజు ఆరూరి రమేష్కు సంబంధించిన హైడ్రామా ఏదైతే కొనసాగిందో ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్రం నుంచి అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు వివరిస్తున్న నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ స్థానాన్ని పక్కన పెట్టి మిగిలిన 7 స్థానాల అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఆరూరి విషయం తేలాక ఒకవేళ మూడో జాబితా లేదా తర్వాత స్పెషల్గా వరంగల్ స్థానాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన 7 స్థానాలకు సంబంధించి ఇప్పుడు రాబోయేటువంటి రెండో జాబితాలో స్పష్టంగా ఎవరైతే గతంలో బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు వచ్చిన వలస నేతలతో పాటు మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, ఈ 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు మొత్తము 7 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా అయితే పూర్తిగా గతంలోనే కొలిక్కొచ్చింది. ఒక్క వరంగల్ స్థానంలోనే బీజేపీ కాస్త డైలమాలో
ఉంది. ఒక బలమైన నేతను తీసుకురావాలనే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆరూరి రమేష్ పార్టీలో చేరుతానంటూ సిగ్నల్ ఇవ్వడం, ఆయన ఇటీవల బీజేపీ నేతలతో చర్చలు జరపడం, వీటన్నిటి పరిణామాల తర్వాత ఈ రోజు జరిగినటువంటి హైడ్రామా తోటి కాస్త సస్పెన్స్లో ఉందని చెప్పాలి. మిగిలిన 7 స్థానాలకు సంబంధించి కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు, అదేవిధంగా వరంగల్ మినహా పెద్దపల్లికి సంబంధించి సీతారాం పెద్దపల్లి, అదేవిధంగా గోమాస శ్రీనివాసు, అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైదురెడ్డి, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావుతో సహా మెదక్కు సంబంధించి అంజిరెడ్డి, రఘునందన్ రావు, ఈ ఇద్దరి పేర్లను కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. ఎవరి పేరు ఉంటుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించి మిగిలిన 8 స్థానాలకు కూడా అభ్యర్థులు త్వరగా పూర్తి కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ఉండాలన్నటువంటి బీజేపీకి ఒక్క వరంగల్ స్థానమే కాస్త సస్పెన్స్ పడిందని చెప్పాలి. మిగిలిన 7 స్థానాలకు కూడా మరి కాసేపట్లోనే రెండో జాబితాలో అవకాశం కల్పించడం ఉంది. ఆరూరి అంశానికి సంబంధించి నిన్న ఆయన అమిత్ షాని కలవలేదని చెప్తున్నప్పటికీ కూడా నిన్న ఐటీసీ కాకతీయలో ఆరూరి రమేష్ అమిత్ షా సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన లోపలికి వెళ్ళారు. అక్కడ కిషన్ రెడ్డి ఆరూరి రమేష్ను అమిత్ షాకు పరిచయం చేశారంటూ కూడా కొంతమంది నేతలు చెప్పిన సందర్భము. లోపలికి వెళ్ళిన తర్వాత అమిత్ షా ఐటీసీ కాకతీయ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆరూరి రమేష్ మందకృష్ణ మాదిగతో కలిసి లక్ష్మణ్ కావచ్చు ఇతర బీజేపీ నేతలతో కలిసి చాలాసేపు సంప్రదింపులు జరిపి టికెట్ మీద హామీ తెచ్చుకున్నారంటూ కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఆయన ఈ రోజు జరిగినటువంటి హైడ్రామా నేపథ్యంలో ఆయన స్థానాన్ని పక్కకు పెట్టి మిగిలిన 7 స్థానాలకు మాత్రమే బీజేపీ రెండో జాబితాలో పేర్లు చేర్చేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.